అసెంబ్లీలో నన్ను తిడతారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు. ఏ ఆడబిడ్డ అయినా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు. అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా. ఆ రోజు చెప్పా, ఒక మాట చెప్పా, ఇది గౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా. మళ్ళీ నేను వెళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదా అమ్మా అని అడుగుతున్నా.